శక్తుల పెరుగుదల విషయంలో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాననుకుంటూ సామ్రాట్ తనని తానే తిట్టుకున్నాడు. కాసేపటి తర్వాత చంద్ర డ్రాగన్ రాధికా సామ్రాట్లను తీసుకుని ఆచార్య అమరేంద్ర వాళ్ళ దగ్గరికి బయలుదేరాడు. ఆచార్య అమరేంద్ర సామ్రాట్ కోసం అప్పటికే చాలా కంగారు పడుతున్నాడు. ఎంతో నమ్మకంతో మహారాణి విదిశ సామ్రాట్ బాధ్యతను తనకప్పగించింది. కాని తన ఆ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నానని ఆయన బాధపడుతున్నాడు. ఈ సామ్రాట్ ఏమయ్యాడో ఇంకా తెలియలేదు. మహారాణికి ఈ విషయం తెలిస్తే దివ్య పక్షినని కూడా చూడకుండా నా రెక్కలకి నిప్పు పెట్టినా పెట్టేస్తారు అని అనుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ కాసేపటికి ఒక చోట కూర్చొని గట్టిగా నవ్వటం మొదలుపెట్టాడు. అది చూసినందరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. తొంటరివాడైన ఆర్యన్ మాత్రం, పాపం సామ్రాట్ అన్నయ్య జాడ తెలియకపోయేసరికి ఆచార్యుల వారికి పిచ్చి పట్టినట్టుంది, ఏం చేస్తున్నారో కూడా ఆయనకి తెలియడం లేదు అనన్నాడు. ఆ మాట వినగానే ఆచార్య అమరేంద్ర ఆర్యన్ను చంపేసేలా చూశారు. ఆ చూపుకు వణుకుతూ, వామ్మో, ఈ పెద్దయిన చూపులతోనే చంపేసేలా ఉన్నారు అని మెల్లగా గొనిగాడు ఆర్యన్. కాని అమరేంద్ర తన మాటల్ని పట్టించుకోకుండా తన ఆలోచనల్లో మునిగిపోయాడు. ప్రియాంక మాత్రం ఆర్యన్ పొట్టలో గట్టిగా మోచేత్తో కొట్టింది. ఆ దెబ్బకి ఆర్యన్కు పగలే చుక్కలు కనిపించాయి. బాధతో మెలికలు తిరుగుతూ, అబ్బా ఏంటి ప్రియాంక ఇది అని అరిచాడు. ఆమె కోపంగా పళ్ళు కొరుకుతూ, నోర్ముయ్, అవతల ఆచార్య సామ్రాట్ బావగారి కోసం కంగారు పడుతుంటే నీకాయన పరిస్థితి నవ్వులాటగా ఉందా? ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చివాగుడు వాగితే నా చేతుల్లో నుండి నిన్ను కాపాడటానికి మీ అన్నయ్య కూడా ఇక్కడ్లేడు, గుర్తుపెట్టుకో అని బెదిరించింది. దాంతో ఆర్యన్ నోరు మూతపడింది. కాని మొహం మాత్రం మాడిపోయింది. సరిగ్గా అప్పుడే సేనాపతి వినాయక్ అక్కడికొచ్చాడు. అతన్ని చూడగానే అమరేంద్ర ఆశగా, ఏవైనా తెలిసిందా వినాయక్ అని ఆత్రంగా అడిగాడు. అతను నిరాశగా, లేదాచార్య అని చెప్పి, ఇంకా అతని కోసం ఎదురుచూడలేం. ఆత్మపిశాచాలతో పోరాడ్డం వల్ల అందరి ఆత్మశక్తులు పెరిగి మధ్యస్థాయికి చేరుకున్నాయి. కాని ఆ పిశాచాల దాడులు మాత్రం ఆగడం లేదు, వాటి శక్తి తగ్గడం లేదు. సామ్రాట్ని నమ్ముకుని ఇక్కడి వరకు వచ్చాం, కాని అతని జాడలేదు అని బాధగా చెప్పి, ఇంతకీ ఈ విషయం విక్రమాదిత్య చక్రవర్తికి చెప్పారా అని అడిగాడు. లేదు వినాయక్, ఇవాళ సందేశం పంపించాలి అని ఆచార్య అమరేంద్ర అంటుండగా ఒక పక్షొచ్చి అతని ముందు వాలింది. దాని కాలికున్న లేఖను తీసి తెరిచి చూశాడు అమరేంద్ర. అందులో విదిశాదేవి తన మనవడి క్షేమ సమాచారం పంపమని రాసుంది. అది చూసి ఇక చేసేదేం లేక సామ్రాట్ కనిపించడం లేదని సందేశం పంపాలని నిర్ణయించుకున్నాడు అమరేంద్ర. ఇంతలో ఆశ్రమ పరిసరాల్లోకి ఒక పెద్ద డ్రాగన్ ఆకాశంలో ఎగురుతూ వచ్చింది. అది గమనించిన ఆచార్య అమరేంద్ర బయటికి రాగానే నెమ్మదిగా డ్రాగన్ కిందకి దిగుతూ కనిపించింది. దాంతో, అందరూ మీ రక్షణ కవచాలు ధరించండి, యుద్ధానికి సిద్ధమవ్వండి, త్వరగా అని అరిచాడు. ఆయన గొంతు వినగానే సైనికులు, యోధులు అందరూ ఒకేసారి గుమిగూడి తమ శక్తులను ప్రేరేపించి కవచం ధరించి దాడికి సిద్ధమయ్యారు. ఈలోపు ఆ చంద్ర డ్రాగన్ నేలమీదకు దిగింది. దాని శక్తిని చూసిన యోధులకు తాము ఏర్పాటు చేసిన రక్షణ కవచం ఒక్క దాడికి కూడా తట్టుకోలేదని అర్థమైన పోరాటానికి సిద్ధమయ్యారు. డ్రాగన్ నేలమీదకు దిగ్గానే దానిపైనుంచి దిగిన రాధికా సమ్రాట్లను చూసి అందరి ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. కాని ఆ డ్రాగన్ని చూసిన యువరాజు సమర్ పరిస్థితి దారుణంగా తయారైంది. పక్కనే ఉన్న సేనాపతి వినాయక్తో, సేనాపతి, ఈ డ్రాగన్ చంద్ర డ్రాగన్ కదా? ఇది 100 ఏళ్ల నుంచి ఎవ్వరికీ కనిపించలేదు కదా అని అడిగాడు. సేనాధిపతి కూడా డ్రాగన్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అవును యువరాజా, నేను కూడా ఈ డ్రాగన్ గురించి విన్నాను. ఇంత శక్తివంతమైన డ్రాగన్ సామ్రాట్ దగ్గర ఉండడమేంటి అని అంటూ, ఈ యువకుణ్ణి కాదని మీ చెల్లెలు రాజ్యలక్ష్మి చాలా పెద్ద తప్పు చేసినట్టు అనిపిస్తుంది. మనం చాలా నష్టపోయాం యువరాజా, ఫలితం అనుభవించాల్సిందే అని అన్నాడు. సమర్ కూడా బాధపడుతూ, ఈ విషయం గురించి మా తండ్రి గారితో మాట్లాడాలి. కూతురి మీదున్న ప్రేమతో ఆయన సామ్రాజ్యం గురించి ఆలోచించటం మర్చిపోయి ఈ సంబంధాన్ని కాదన్నారు. కాని నేనలా జరగనేమను. వెళ్ళాక రాజలక్ష్మి పెళ్లి విషయం ఖచ్చితంగా మాట్లాడి తీరతాను అని అన్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఇదంతా పక్కనే ఉండి వింటున్న ఆచార్య అమరేంద్ర మనసులోనే సమర్ను మెచ్చుకుంటూ, ప్రాణాధార రాజ్యానికి రాకుమారుడయ్యే అర్హత సమర్కు మాత్రమే ఉంది. ఇంత ఆలోచన శక్తి ఉన్నవాళ్లు మాత్రమే సామ్రాజ్య పాలన చేయగలరు అని అనుకున్నాడు. మరోవైపు రాధికా సామ్రాట్ దిగ్గానే చంద్ర డ్రాగన్ తిరిగి మానవ రూపంలోకి మారిపోయి వాళ్ళిద్దరితో నవ్వుతూ మాట్లాడుతూ వచ్చింది. అది చూసి ప్రమాదం లేదనుకున్న అమరేంద్ర అందర్నీ తమ అస్త్రాలను వెనక్కి తీసుకోమని చెప్పి కోపంగా ముందుకొచ్చి
అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఇష్టం వచ్చినట్టు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతావా? వెళ్ళడం రావడం అంతా నీ ఇష్టమేనా? అసలు నేనంటే నీకు లెక్కుందా? ఎవరిని అడిగి వెళ్ళావు అని అరిచాడు. అమరేంద్ర కోపాన్ని చూసిన సామ్రాట్ భయపడ్డాడు. 2 చేతులు జోడించి క్షమాపణలు అడగబోతుండగా చంద్రడ్రాగన్ మధ్యలోకొచ్చి నమస్కారం చేస్తూ, ఇందులో యువరాజు తప్పేమీ లేదు, తప్పంతా నాదే అని చెప్పాడు. అమరేంద్ర చంద్రడ్రాగన్ తనకి చేతులు జోడించడం చూసి కంగారు పడిపోయాడు. అయ్యయ్యో, ఇందులో మీ తప్పే ఉంది, మీరేం చేశారు అని అన్నాడు. అది చూసిన ఆర్యన్ తన నోటి దురద ఆపుకోలేక, చూసావా, ఆచార్యుల వారు మన ముందు ఒకలాగా, చంద్రడ్రాగన్ ముందు ఒకలాగా ప్రవర్తిస్తున్నారు. ఎదురు తిరిగిన వాళ్ళకి తిట్లు తన్నులు, ఎదురు తిరుగుతారనుకునే వాళ్ళకేమో మర్యాదలా అని వెటకారంగా అన్నాడు. ఆ మాటలు విన్న సమర్, సేనాధిపతి, మిగతా సైనికులు పగలబడి నవ్వారు. ఆచార్య అమరేంద్ర ఆర్యన్ అని ఉరిమి చూశాడు. దాంతో భయపడి అశోక్ వెనక దాక్కున్నాడు. అశోక్ నవ్వుతూ, ఇదిగో మన చిన్న యువరాజు గారి ప్రతాపం. వెనికేమో పులిలా రెచ్చిపోతాడు, వ్యవహారానికొచ్చేసరికి ఇలా పిల్లిలా పక్కకు పోతాడు. చాలా ధైర్యవంతుడు అని వెక్కిరించాడు. అది విని అందరూ ఇంకా నవ్వుతూ ఉంటే ఈసారి అమరేంద్ర కూడా కాస్త కష్టంగానే నవ్వు ఆపుకున్నాడు. వారం నుండి ఏదో ఒక రకంగా ఆచార్యను విసిగిస్తూనే ఉన్నాడు ఆర్యన్. అతని నోరు మూతపడేది సామ్రాట్ దగ్గర మాత్రమే కావటంతో ఉఫ్ అని నిట్టూర్చాడు అమరేంద్ర. ఆర్యన్ మెల్లగా సామ్రాట్ దగ్గరకు వెళ్లి అతన్ని కౌగిలించుకుని, నన్నొదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావన్నయ్యా? నువ్వు వెళ్ళినప్పటి నుండి వీళ్ళంతా నన్ను ఒక ఖైదీలా చూస్తున్నారు. నిల్చున్నా తప్పే, కూర్చున్నా తప్పే, మాట్లాడినా తప్పే, మౌనంగా ఉన్నా తప్పే. వీళ్లతో నరకం చూశాను తెలుసా? అమ్మయ్యా, ఇవాళ నువ్వు వచ్చేసావు కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే రేపు మన సామ్రాజ్యానికి తిరిగి వెళ్ళిపోదామని అనుకున్నాను అని అమాయకంగా చెప్పాడు. ఆహా, అవునా, ఇంకా అంటూ సామ్రాట్ ఒక కనుబొమ్మ పైకెత్తి చూడగానే మాట మారుస్తూ, అరే అన్నయ్య, మళ్ళీ నీ శక్తి స్థాయి పెరిగినట్టుందే అని అడిగాడు ఆర్యన్. నాకొక్క స్థాయి పెరిగితేనే ఇలా అంటున్నావు, మరి నీ శక్తి స్థాయి సంగతేంటి? నువ్వు మహాశక్తి స్థాయి నుండి నేరుగా లఘుసూత్ర స్థాయికి చేరుకున్నావు కదా అని కళ్ళెగరేశాడు సామ్రాట్. అంటే అది అని నసిగాడు ఆర్యన్. మాటలతో సామ్రాట్ను గెలవలేనని అతనికి బాగా తెలుసు. మళ్ళీ ఏదో చెప్పబోతుండగా ఇంతలో చంద్రడ్రాగన్ వాళ్ల దగ్గరకొచ్చి, సామ్రాట్, ఇతను నీ తమ్ముడా అని అడిగాడు. సామ్రాట్ చెప్పడానికి ముందే ఆర్యన్ మధ్యలో దూరి, నేనాయనకు సొంత తమ్ముడి కంటే ఎక్కువ. నేను ఈయన గారి చిన్నాయన భూపేష్ సింహ కొడుకుని. ఇదిగో ఈ పక్కనున్న కోతుంది చూసారా, ఈమెమో నాకు కాబోయే భార్య అని ప్రియాంక వైపు చూపిస్తూ చెప్పాడు. పక్కనే ఉన్న అశోక్ ని చూపించి, ఇతని పేరు అశోక్, మా మరో బాబాయ్ అభయ్ సింహ కొడుకు. ఇతను కూడా మాకు సొంత తమ్ముడి కంటే ఎక్కువ అని పరిచయం చేశాడు. అతని మాటలకు సామ్రాట్ నవ్వుతూ, మీరేమీ అనుకోకండి, మా తమ్ముడు కాస్త వాగుడుకాయ అంటూ ఆర్యన్ తల మీద మొట్టికే వేశాడు. చంద్రడ్రాగన్ నవ్వుతూ, పర్వాలేదు, ఇతని అల్లరి చూస్తుంటే నాకు మీ ముత్తాత చెల్లెలు గుర్తొస్తుంది. ఆమె కూడా ఇలాగే ఎప్పుడు అల్లరి చేస్తూ పక్కన వాళ్లను సంతోషంగా ఉంచేది అని అన్నాడు. చంద్రడ్రాగన్ తన మాటలకు కోపం తెచ్చుకున్నందుకు సామ్రాట్ ఊపిరి పీల్చుకున్నాడు. కాని ఆర్యన్ వైపు మాత్రం మౌనంగా ఉండమన్నట్టు కోపంగా చూశాడు. కాని ఆర్యన్ అవేమీ పట్టించుకోకుండా, మీకు మా ముత్తాత గారి గురించి ఎలా తెలుసు అని చంద్రడ్రాగన్ను అడిగాడు. నేను మీ తాతయ్య డ్రాగన్ను. మా చివరి ప్రయాణంలో మేమిద్దరం కలిసి ఇక్కడి వరకు వచ్చా. ఇక్కడే విడిపోయాం. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలీదు, కాని ఆయన నన్ను వదిలి వెళ్ళి 70 సంవత్సరాలవుతుంది అని బాధగా అన్నాడు. అతని బాధ ఆర్యన్కు అర్థం కాకపోయినా మిగిలిన వాళ్ళు చాలా బాధపడ్డారు. ముఖ్యంగా ఆచార్య అమరేంద్ర మంగళసింహ తండ్రి గురించి ఎప్పుడూ వినలేదు. కాని ఆయన డ్రాగన్ ఇప్పుడు బాధ్యతగా సామ్రాట్ వాళ్లని కాపాడటానికి ముందుకు రావటం అతనికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అమరేంద్ర కంటే ఎక్కువగా సమర్, వినాయక్ నివ్వెరపోయారు. ఒక శక్తివంతమైన డ్రాగన్ను తన దగ్గరుంచుకున్నాడంటే ఆ మహనీయుడు ఎంత గొప్పవాడయ్యుంటాడో అని అనుకోకుండా ఉండలేకపోయారు. చేతులారా సామ్రాట్ను కాదన్నందుకు తమను తామే తిట్టుకున్నారు. తిరిగి సామ్రాజ్యానికి వెళ్ళాక తన తండ్రిని ఎలాగైనా ఈ విషయం గురించి అడగాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు సమర్. ఆర్యన్ ఆసక్తిగా, అయితే మా ముత్తాత ఇక్కడికొచ్చినప్పుడు ఏ శక్తి స్థాయిలో ఉన్నారో మీకు గుర్తుందా అని అడగ్గానే
ఆయన ఎంత శక్తివంతుడో నీ ఊహ కూడా అందదు అని చెప్పాడు చంద్ర డ్రాగన్. అవునా, ఎంత శక్తివంతుడు అని ఆశ్చర్యంగా అడిగాడు ఆర్యన్. దాంతో చంద్ర డ్రాగన్ నవ్వుతూ, సరే చెప్తాను విను. ఆయన ఈ భూమి మీద మొదటి బహు This audio uploaded by Mahi 5351. Join the Telegram channel. Link in the description. Comments, like, and subscribe. చెప్తాను విను. ఆయన ఈ భూమి మీద మొదటి బహుశా ఇప్పటి వరకు ఉన్న ఏకైక బ్రహ్మాండ యోధుడు. ఆయన పేరు అధీర సింహ అని చెప్పాడు. ఆ మాట వినగానే అప్పటి వరకు సరదాగా ఉన్న ఆర్యన్కు కళ్ళు తిరిగినంత పనైంది. అధీరసింహ గురించి ఎన్నోసార్లు విన్నాడు కాని ఆయనే తన ముత్తాతని ఇప్పటివరకు తెలియదు. అటువైపు యువరాజు సమర్, సేనాధిపతి వినాయక్ తమ చెప్పులతో తామే కొట్టుకోవాలనంత కోపం వచ్చింది. సేనాధిపతి పక్కనే ఉన్న సమర్తో, యువరాజా, మీరందరూ చాలా తప్పు చేశారు. యువరాణి రాజ్యలక్ష్మి ముండికేసినప్పుడు ఆమెను 2 పీకైనా ఈ పెళ్లి కొప్పించుంటే సామ్రాట్ మన రాజ్యానికి అల్లుడయ్యేవాడు. అధీరసింహ ముని మనవడితో పెళ్లయ్యుండేది. ఈ విషయం తెలిస్తే మన సామ్రాజ్యాల రాజాది రాజులంతా మన సామ్రాజ్యంతో స్నేహం కోసం పరిగెత్తుకుంటూ వచ్చేవారు అని కోపంగా అన్నాడు. ఏం చేస్తాం సేనాధిపతి, అంతా మా కర్మ. మన సామ్రాజ్యానికి తిరిగి వెళ్ళాక దీని గురించి ఏదో ఒకటి చెయ్యాల్సిందే అని అన్నాడు సమర్. అధీరసింహ గురించి విన్న ఆచార్య అమరేంద్ర వెంటనే ప్రణామాలు చేయటానికి ముందుకొచ్చాడు. ఆయన చేసేది చూసిన డ్రాగన్ కంగారు పడుతూ సామ్రాట్ వైపు చూసింది. కాని అతను తన తమ్ముళ్లతో కబుర్లలో మునిగిపోయాడు. నిజానికి సామ్రాట్ వాళ్లతో మాట్లాడుతూ ఉన్న అతని దృష్టి వాళ్ళిద్దరిపై Subscribe. This audio. కావాలనే వాళ్ల మధ్యలోకి రాలేదు. ఈ విషయం గమనించి చంద్రడ్రాగన్ చిన్నగా నవ్వి, ఆచార్య, ఒకవేళ మీరు నాకు ప్రమాణం చేస్తే నేను కూడా మీకు ప్రణామాలు చెయ్యాల్సొస్తుంది అని అనగానే ముందుకొస్తున్న ఆచార్య అమరేంద్ర ఆగిపోయాడు. అది చూసిన చంద్రడ్రాగన్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. మీలాంటి గొప్ప ఆచార్యుడు నా కాళ్ళు పట్టుకుంటే నేనేవైపోవాలి అని అనుకుంటూ సామ్రాట్ వైపు చూసి నవ్వింది. దీన్నే తెలివిగా సమస్యలను ఎదుర్కోవడం అంటారు అని మనసుతోనే చెప్పాడు సామ్రాట్. తలూపుతూ శభాష్ అన్నట్టుగా చంద్రడ్రాగన్ వైపు చూశాడు. ఆ తరువాత చంద్రడ్రాగన్ గాల్లోకెగిరి ఒక్కో చెట్టు నుండి ఒక్కో పండును కోసుకొనొచ్చి సామ్రాట్కిస్తూ, ఇవి తత్వ ఫలాలు. ఇలాంటి ఫలాలు 100 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వస్తాయి. ఇవి డ్రాగన్ శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి అని చెప్పాడు. ఆ పండ్లను చూసిన సామ్రాట్ చాలా సంతోషించాడు. ఇంత సులభంగా తత్వఫలాలు దొరుకుతాయని అతను ఊహించలేదు. దివ్యకిరణ శక్తికి ఇలాంటి ఫలాలు ఉండవని అతనికి తెలుసు. రేడియేషన్ తత్వఫలం Audio uploaded by Mahi 5351. Join the Telegram channel. Link in the description. Comments, like, and subscribe. ఎవ్వరూ చూడలేదు. సామ్రాట్కు సోమతత్వ శక్తికి సంబంధించిన రాయి ముందే దొరికింది కాబట్టి అతనికి దాని అవసరం లేదు. కాని మిగతా ఫలాలు మాత్రం అతనికి చాలా ఉపయోగపడతాయి. సామ్రాట్కు దొరికిన అదృష్టాన్ని చూసి మిగిలిన యోధులు అసూయతో రగిలిపోయారు. అది గమనించిన సామ్రాట్ మనసులో, ఇవి నాకు చాలా సులభంగా దొరికాయని మీ అందరికీ కోపంగా ఉంది. కాని పర్వతం పైన ఆ డ్రాగన్ రూపాన్ని చూస్తుంటే మీ బట్టలు తడిసిపోయేవి. నేను దాన్ని సరైన పద్ధతిలో శాంతింపజేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ పర్వతం మీదే నా సమాధి కట్టేది అని అనుకుంటూ ఆ పళ్లను తన సంచిలో వేసుకున్నాడు. ఆ తరువాత ఆచార్య అమరేంద్ర చంద్రడ్రాగన్ దగ్గరికొచ్చి, మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మీరేమీ అనుకోరు కదా అని అడిగాడు. పర్వాలేదు, చెప్పండి ఆచార్య అని అన్నాడు డ్రాగన్. మీరు నా ఆశీర్వాదం తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు అని అడిగాడు అమరేంద్ర. దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక డ్రాగన్ ఆలోచిస్తుండగా రాధిక ముందుకొచ్చి, నా గురించి ఆచార్య అని చెప్పింది. నీ గురించా? అంటే అని అయోమయంగా అడిగాడు అమరేంద్ర. రాధిక నవ్వుతూ, అవునాచార్య, నా గురించే. అంతేకాదు, మీరు నాకు సామ్రాట్ అన్నయ్యకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి ఇంత గొప్పగా చూసుకుంటున్నారు కదా, అందుకే మీకు గౌరవం ఇవ్వాలనుకున్నారు అని చెప్పింది.
ఆమె మాటలు అక్కడున్న ఎవ్వరికీ అర్థం కాలేదు. దాంతో సామ్రాట్ ముందుకొచ్చి, ఆచార్య, రాధిక చంద్ర డ్రాగన్ కూతురు అని చెప్పగానే అక్కడున్న వాళ్ళంతా ఏంటి అని గట్టిగా అరిచారు. ఒక్కొక్కరికి స్పృహ తప్పినంత పనయింది. ప్రతీకారం